ప్రపంచాన్ని ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించాయి. లోకాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. బబులోను, మాదియా, గ్రీక్, రోమన్ లాంటి ఎన్నో సామ్రాజ్యాలు చరిత్రలో మొండిగోడలుగా మిగిలిపోయాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి అవతరించిన ఓ సామ్రాజ్యం నేటి ప్రపంచానికి మరుగయున్న మహా సామ్రాజ్యం. ఎదురులేని సామ్రాజ్యం, మరే సామ్రాజ్యం సాటి రాని మహా సామ్రాజ్యం. ఎల్లలు లేని సామ్రాజ్యం, మరెన్నటికీ అంతం కాని మహా సామ్రాజ్యం. చరిత్రలో లిఖించబడని సామ్రాజ్యం, చరిత్రనే తిరగరాసిన మహా సామ్రాజ్యం. చరిత్రకెక్కని మహా సామ్రాజ్యం. ప్రపంచ చరిత్ర రాసింది ఎవరు అని మనం ఆలోచిస్తే చరిత్రకారులందరూ తప్పు చేశారండి. గత కాలంలో మీకు శాస్త్రవేత్తలు తప్పు చేశారని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసినదే చెప్పాలి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుంది. ఎవరెవరు చెప్పారు ఈ జాబితాలో ఉన్నారో మనందరికీ తెలుసు. లోకల్ మీడియా కానివ్వండి, స్టేట్ మీడియా కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, ఇంటర్నేషనల్ మీడియా కానివ్వండి. మన దేశంలో మనం ఎక్కువగా విన్న మాటలు మయన్మార్ క్యాలెండర్. అది ఒక దేశం, దానికి ఒక చట్టం, ఆ దేశానికి ఒక చరిత్ర. ఈ చరిత్ర పుటలలోని మయన్మారు డిసెంబర్ 21, 2012కి సృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పటం మనం విన్నాం. తర్వాత మన దేశానికి, మన ప్రాంతానికి చెందినవారు వీరబ్రహ్మం గారు రెండో పరిశోధకుడుగా వీరబ్రహ్మం గారిని పెట్టారు. ఆయన కూడా చెప్పేశాడు 2012 యుగాంతం అయిపోతుందని. డిసెంబర్ 21న మరలా 3 ఐన్స్టీన్ గారు, 4 సర్ ఐజక్ న్యూటన్ గారు, 5 జ్యోతిష్య పితామహుడు నాస్ట్రడామస్, గొంతెత్తి కేకలు వేసింది మీడియా. నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. అప్పుడు వేసిన కేక నాశనం కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు దేవుడు, తండ్రి, క్రీస్తు. అనండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. అవి తెలుసుకున్నట్టు మీ పని కాదు. ఏ రాజు ఎప్పుడు పాలిస్తాడు, ఏ రాజు ఏ దేశానికి రాజుగా మారతాడు అని యూదుల రాజ్యం గురించి, ఇశ్రాయేలీయుల రాజ్యం గురించి అపోస్తలులు అడిగిన ప్రశ్నకు క్రీస్తు ఇచ్చిన సమాధానం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. బైబిలు రైటు. అలా అంటే అందరిలో ఆ ముందున్నటువంటి వాళ్ళలో నన్ను ఒకటిగా ఎంచుకుంటారని 2012కి
విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాన్ని కట్టించాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇప్పుడు దాని కాస్ట్ 20 కోట్లు. ఇది రాసి ఇచ్చేస్తానన్నాను. పందెంలో డబ్బు లేకపోతే ప్రతి పనికిమాలిన వాడు వాగుతాడు. మీకు అర్థమైందా? పందెంలో ఏ పోటీలోనైనా పందెం ఉండాలి. నేను ఓడిపోతే మీ వీరబ్రహ్మం చెప్పినట్టు, మీ జ్యోతిష్య పితామహుడు నోస్ట్రడామస్ చెప్పినట్టు, లేదా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన ఐన్స్టీను, ఐజక్ న్యూటన్, అరిస్టాటిల్, వీళ్ళందరి పేర్లు చెప్పేస్తున్నా. వీళ్ళందరూ చెప్పారా? వాళ్ళందరూ అనుకున్నారని ఏదో అనుకుని నువ్వు చెప్తున్నావా? దేవుని పిల్లలారా, బైబిలే గెలిచింది. ఇప్పుడు నా వేట చరిత్రకారుల మీదకి వెళ్ళింది. మీ అందరికీ తెలిసిన ఒకటి ఉంటుంది నా ఛాలెంజీలో. నేను మా టీవీలో మాట్లాడినప్పుడు శాస్త్రవేత్తల్ని, నాసా కానీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కానీ నా ఎడంకాల కింద పడేసుకుంటానన్నాను. అది మా టీవీలో చెప్పాను, మా ఇంట్లో చెప్పింది కదా. అది మా టీవీలో చెప్పినమాట. శాస్త్రవేత్తలు ఎడంకాల కింద పడేటువంటి ఏమనుకుంటున్నారు మీరు? అడుక్కున్నాడు అనుకుంటున్నారా? అంతకంటే భయంకరమైన వాడు అబద్ధికుడు వాడు. ఎవడు ఇంతవరకు శాస్త్రవేత్తలు ఎవరు లేరా? ఎవరికి రోషం రాలేదా? రాదండి. నా దగ్గరికి వస్తే నా కాళ్ళకు సేవ చేసుకుంటూ ఉండాలి. నా వెనక తిప్పుకుంటాను వాడిని. అందుకే ఎవడు రాలేదు. ఈవెన్ ఇండియన్ ఎనీ సైంటిస్ట్ ఎంత ధైర్యంగా, సాహసంగా, ఎంత గంభీరంగా పబ్లిక్లో మాట్లాడుతున్నామంటే దేవుడు రాసిన మాటలవి. మనుషుడు పలికినవి, వ్రాసినవి, చూసి రాసినవి, ఊహించి రాసినవి శాస్త్రాలు. ప్రకృతిని చూశాడు, రాసుకున్నాడు, అంతే. అందులో చాలా తప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కప్పిపెట్టేశారు. దేవుని పిల్లల చరిత్ర. ఒక ఫిడా హస్సాని అని ఒక ఇస్లాం చరిత్రకారుడు ఉన్నాడు 400 సంవత్సరాల క్రితం. అదేవిధంగా నోట్విచ్ ఉన్నాడు, రష్యన్ హిస్టోరియన్, రష్యన్ చరిత్రకారుడు. కివ్ కస్టన్ లాంటి ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళందరూ రాసిన ఒక పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? యేసు కాశ్మీర్కి వచ్చాడట. యేసు కాశ్మీర్కి వచ్చాడు. బౌద్ధ సన్యాసుల దగ్గర విద్యలు నేర్చుకొని తిరిగి ఆయన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఈ సన్యాసుల దగ్గర నేర్చుకున్నవే అని రాశారు వాళ్ళు. ఒక V6 ఛానల్, ఏమండి, ఒక TV5, ఒక TV9, చాలా ఛానల్స్ ఉన్నాయి మన ఆంధ్ర ఛానల్స్. ఎడ్ల బండి మీద యేసుక్రీస్తు మధ్యధరా సముద్రం తూర్పునున్న యెరూషలేములోని బెత్లెహేము ప్రాంతం నుండి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక బయలుదేరి వచ్చేసాడట. నమ్ముతారా? ఈ మధ్య ఒక 5th గాస్పెల్ దొరికిందట, ఒక చిన్న కాగితం మొక్క. అంతకుముందు డావిన్సీ కోడ్ మీకు తెలుసు, వాడిని కూడా ఛాలెంజ్ చేశాను. ఒక కాగితం మొక్క దొరికిందట. మన పిల్లలు పిలిచి ఇంగ్లాండ్కి ఉత్తరం రాయండి ఆ ముసలి రాణికి అని. క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్, అక్కడ ఒక ప్రధాని, బర్మింగ్హామ్ ప్యాలెస్,
వాళ్ళ ఉత్తరంలో ఏముందో తెలుసా? ప్రపంచాన్ని ఏలటానికి దేవుడు మీకు ఇచ్చిన అవకాశం మీ చట్టం కాదు, మీ మారణాయుధాలు కాదు, పెరంగుల బలం కాదు, మీ వ్యూహరచన కాదు. దేవుని మాటలు ప్రపంచవ్యాప్తం కావాలి అంటే ఏదో ఒక దేశం ప్రపంచాన్ని ఏలాలి. క్రీస్తు శకం తర్వాత ఏదో ఒక దేశం ఏలాలి. ఆ దేశం ఏమైంది? ఇంగ్లాండ్ అయింది. గ్రేట్ బ్రిటన్ రవి అస్తమించని సామ్రాజ్యం. రవి అస్తమించని సామ్రాజ్యం. అంత పెద్ద సామ్రాజ్యాన్ని దేవుడు ఎక్కడో ద్వీపంగా ఉన్న నీ భూభాగంలో ఉన్న చిన్ని దేశం ఇది, అంతే కదా. యూరప్ ఖండంలో ఒక చిన్ని దేశం ఇది, చుట్టూ సముద్రం మధ్యలో ఉన్నావు. నువ్వు ప్రపంచాన్ని ఎలా జయించావు? నువ్వు జయించగలవా? నీ పెరంగులతో జయించావని నువ్వు అనుకుంటున్నావు. నీ డివైడ్ అండ్ రూల్ పాలసీతో జయించాను నువ్వు అనుకుంటున్నావు. నీ రాజకీయ చరిత్ర చెప్పుకుంటున్నావు. ఏనానా? కాదు. ఈ ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చాడు. జర్మనీలో పుట్టిన జాన్ గుటెన్బర్గ్ 3 సంవత్సరాల తన కష్టంతో ప్రతి చెక్క ముక్కని తయారు చేసి ఆ చెక్క ముక్కలో సీసంతో ఏ అనే అక్షరాన్ని అక్కడి నుంచి 26 అక్షరాలు తయారయ్యాయండి. 3 సంవత్సరాలు 26 అక్షరాలను తయారు చేశాడు జాన్ గుటెన్బర్గ్. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఏమండి చూస్తున్నారు కదా? తన ప్రయోగశాలలో ఒక్కొక్క చెక్క ముక్కను చెక్కుకుంటూ ఏ అనే అక్షరాలను బి అనే అక్షరాలను పోత పోసి తయారు చేసిన మహనీయుడండి ఆయన. ఆనాటి కాలం రవస్తమించిన సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలిస్తుంది. గ్రేట్ బ్రిటన్, బ్రిటిషర్లు. ఎన్ని ముక్కలండి! అక్షరపు ముక్కలు, లోహపు ముక్కలు. అది అక్షరం. అక్షరానికి ఆ చెక్కకి గాడి కొట్టి ఆ గాడిలో ఈ లోహాన్ని పోసేవాడు. అలా ముందు చెక్కను చెక్కి ఒక ఏ రావటానికి ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. ఇలా ఎన్ని ఏలు, ఎన్ని బీలు, ఎన్ని సీలు పోత పోసి తయారు చేసిన అక్షర మాలికతో 66 పుస్తకాల దేవుని మాటల మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ముద్రించాడండి. ద ఫస్ట్ ప్రింటింగ్ బుక్ ఇన్ జాన్ గుటెన్బర్గ్ ప్రెస్, ది బైబిల్. ఏ పుస్తకంలో ఎవడి హిస్టరీ లేదు, ఎవడి హిస్టరీ లేదు. ప్రపంచాన్ని పాలించిన బాబెలు చరిత్ర లేదు, ముందు పుస్తకం ప్రింట్ అవ్వలేదు. పుస్తకాల పురుగులు, మనుషుల్లో ఉన్న పుస్తకాల పురుగులు తెలుసుకోవాలి దీన్ని. దేవుని పిల్లలారా, ఆ మహామనీషి చేసిన ప్రయత్నమే ఈరోజు బైబిల్ ప్రపంచ మానవాళి చేతికి వెళ్ళింది. అలా వెళ్ళటానికి రవస్తమించిన సామ్రాజ్యంగా దాన్ని తయారు చేశాడు దేవుడు. విజయాన్ని సమకూర్చాడు. 32 చదువునైనా. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, ప్రపంచ చక్రవర్తివే. పశువుల వలె నువ్వు గడ్డి మేస్తావు,
సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి, మానవుల రాజ్యాల మీద అధికారి, ప్రపంచ రాజ్యముల పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింపనిచ్చునో వానికి ఆ సింహాసనాన్ని ఇస్తాను. అది నువ్వు తెలుసుకోవాలి నెబుకద్నెజరు. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, గడ్డి తినే స్థితికి నిన్ను తెస్తే కానీ ఈ మాట నువ్వు వినవు గనక. ఇందాక చెప్పాడు కొడుకు, ప్రతిరాజు వాడి విగ్రహాన్ని చేసుకుంటాడు, ప్రతివాడు వాడి విగ్రహాన్ని చేసుకుంటాడు, రాజును పూజించబడ్డాడు. ఇర్మియా కాలంలో కూడా రాజు దేవుడుగా ప్రకటింపబడతారు. నిజంగా ఇర్మియా చాలా ధాటిగా, మీరు ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటే ఏంటి ఎంత బూతులుగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు మీరు ఇర్మియా గ్రంథాన్ని. కానీ దేవుని మనస్సులోని ఆవేశం ఇలా తీసుకెళ్ళి, నువ్వు ప్రజలను పాడు చేస్తున్నావయ్యా యెహోయాకీను, దేవుని పిల్లలను పాడు చేస్తున్నావు. నీవే దేవుళ్ళను పెడుతున్నావు వాళ్ళకి, నీవే దేవుళ్ళను పెడుతున్నావు ప్రజలకి. నువ్వు దేవుడు అంటావు, నువ్వు దేవుళ్ళు పెడతానంటావు. ప్రజలు అమాయకులనా? ప్రజలను నువ్వు మోసగిస్తావా? ఇర్మియా మాటలు యథార్థంగా ఉంటాయండి, యెహెజ్కేలు మాటలు యథార్థంగా ఉంటాయండి, ముక్కుసూటిగా. ఇక ఏలియా కానీ ఎలీషా కానీ పెద్ద ప్రవక్తలలో ఎవరైనా రాసంటే భయం లేదండి. దేవుళ్ళు నువ్వు పెట్టుకుంటావా? నిన్ను సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు దేవుడువా? నువ్వు ఎంత కథల్లేవయ్యా. ఈ పాట చూడండి, ఈ పాట చూడండి. భయపడకూడదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది గాస్పల్ టీచర్స్ ఆర్ ప్రీచర్స్ ఆర్ పాస్టర్స్, మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, పిలవండి. గుంటూరులో ఉన్న మన పాస్టర్లందరినీ పిలవండి అన్నాను. రావాలి, వాళ్ళంతా రావాలి. ఎందుకంటే దేశం అయిపోతుంది. ఎలాంటి విభజన దేవుళ్ళు పేరట మారణ హోమం జరుగుతుందో. నిజంగా అండి, నా మాటలకు జీవం పోసిన జాన్సన్ విక్టర్ గారి ఈ మధుర గీతాన్ని మరి బాలసుబ్రహ్మణ్యం ఆలపించాడు. ఎన్నో వాస్తవాలను క్లిప్స్లో పెట్టి మీకు చూపిస్తాడు, చూసి ఆనందించండి. ఓకే, ప్లే ద సాంగ్. దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. తల్లొకరే తండ్రొకరే మనుషులకందరికీ, తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ. పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే తండ్రొకడుంటాడా?
దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. ఫలములెన్ని ఉన్నా చెట్టొకటే, మనుషులెందరున్నా వారికి తండ్రొకడే. భూమి మీద ప్రతి వారికి తల్లి ఒక్కరే, మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే. నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే. పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. ఆదాముకి ఒక దేవుడే, అతని భార్యకి ఒక దేవుడే, మన పూర్వీకులకొక దేవుడే, పితరులందరికీ ఒక దేవుడే. ఆదాముకి ఒక దేవుడే, అతని భార్యకి ఒక దేవుడే, మన పూర్వీకులకొక దేవుడే, పితరులందరికీ ఒక దేవుడే. మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా? ఈ ప్రపంచానికొక దేవుడే ఉంటాడా? పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. మీరు ప్రపంచాన్ని జయించడానికి ఏ తండ్రి దయ వలన మీరు ప్రపంచాన్ని పాలించారో ఆ తండ్రి కొడుకుకే మీరేం చేస్తున్నారో తెలుసా? పాపం కడుతున్నారు. ఇప్పటికే స్కాట్లాండ్ విడిపోవాలని సకల ప్రయత్నాలు చేస్తే నీ ఉన్న చిన్న ముక్క బద్దలైపోతుంది. ఖబర్దార్ అని గ్రేట్ బ్రిటన్ హెచ్చరిస్తున్నామండి. దైవజనుడు ఎవరు అనుకుంటున్నారో? దైవజనుడు అంటే ఎవరు అనుకుంటున్నాడు? అందుకంటే ఐఎమ్ ఎ పవర్. రాజ్యాలను ఏలడానికి సింహాసనాల మీద కూర్చోబెట్టేది ఎవరో తెలుసా? నీ జనబలం, నీ ధనబలం కాదు, ఓటర్లు కాదు, నీ దేవుళ్ళు. దేవుడే నీకు దేవుడై నీకివ్వాలనుకున్న సింహాసనాన్ని నీకు ఇస్తాడు. మరలా చదువుతాడు చూడమాట. నెబుకద్నెజరుతో దేవుడు చెప్పిన దానియేలు ద్వారా దేవుడు పలికిన మాట. దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. తాను ఎవరికి నిశ్చయించునో వారికి అనుగ్రహించును. నువ్వు తెలుసుకోవాలి నెబుకద్నెజరు, నువ్వు తెలుసుకోవాలి.
పిల్లలారా, ప్రపంచ చరిత్రకారులు ఏదో కూశారని ఆ కోతలు నమ్మకండి. ప్రపంచ చరిత్రకారుల చరిత్ర తిరగరాయాలనుకున్నాం. ప్రపంచ చరిత్రనే మడత పెట్టి పైన నడవాలనుకుంటున్నాం బైబిల్ పట్టుకొని. మీ చేతిలో ఉన్న పుస్తకం దేవుడు రాయించిన పుస్తకం. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే, రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు, అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. యేసును పంపించి, తన ప్రేమను చూపి, పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి, తన ప్రేమను చూపి, పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు, ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ.